ఇంటికి పోయి ఒక్క బైబిల్ పాతది అంత కొంచెం కొంచెం చినిగిపోయింది దిండు కింద పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం మనం? ఏం చెప్పు చూడు, మా జాతి చూడు, ఎందుకు పెట్టుకుంటాం? దయ్యాలు రావద్దు నెంబర్ 1, కళలు రావద్దు నెంబర్ 2. పుస్తకం కింద పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? చదివితే నెత్తికి ఎక్కుతుంది. ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయి బైబిల్తో. దిండు కింద పెట్టుకోవచ్చు, పుస్తకం కింద పెట్టుకోవచ్చు, బ్యాగులో పడేసుకోవచ్చు కదా. నేను అంతే సేమ్. అది తీసి ఎత్తుకుతున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ న్యూ టెస్టిమెంట్ చదువుతున్నా. ఆ పక్క రూమ్లో మా వాళ్ళు రెగ్యులర్గా కూర్చొని ఏమిరా పేకటకు వస్తలేవు అంటున్నారు. నాకు అర్థమైతే లేదు, నేనేమో చదువుతున్నా. ఎక్కడుంది అది? నేను లోకానికి వెలుగుని ఎట్లా అవుతా? ఎక్కడుంది అది అని వెతుకుతున్నా. పక్కన అడగచ్చు కదా. ఎందుకు అడగం? ఇగ్గో అమ్మా, ఇక్కడ ఇగ్గో. ఊరికే అడుగుతామా? మరి నీకు అది కూడా తెలియదురా అంటే ఇంక ఏ బాయిలో దూకి సావాలా కదా? అవునా కదా? ఇప్పుడు మత్తయి సువార్త అంటే మనోళ్ళు పాత నిబంధనలు ఎత్తుతున్నారు ఇక్కడ. అది అవునా కదా? సో ఇక్కడ ఇక్కడ ఎవరిని అడగకూడదు, మనమే కనిపెట్టాల. 5 రోజులైంది. ఆ 5 రోజుల్లో నేను గమనించింది ఏంటంటే, నా గంజాయి, నా సిగరెట్టు, నా మందు, నా చెడు తలంపులు, నా కొట్లాటలు ఇవేవి కూడా ఆ 5 రోజుల్లో నా పైన రాజ్యం చేయలేకపోయాయి. ఈ 5 రోజులు నేను అదేదో పిచ్చి పట్టినోడ్లాగా ఇది వెతుకుతున్నా. ఆ వెతికే క్రమంలో ఈ కొత్త నిబంధన మొత్తం ఒక 5 సార్లు చదివాను, రోజుకొకసారి. ఎందుకు? ఈ వచనం కనుక్కోవడం కోసం. లాస్ట్ దొరికినా కానీ చదువుతూనే ఉన్నా. నేనున్న రూమ్ పక్కనే రైల్వే ట్రాక్. పొద్దున్న నుంచి రాత్రి వరకు కనీసం ఒక 100 రైళ్లు పోతాయి సికింద్రాబాద్ దగ్గర. కానీ ఆ 5 రోజుల్లో ఒక్క రైలు శబ్దం కూడా నాకు వినపడలా. ఒక రకమైన ట్రాన్స్ అన్నమాట, ఒక రకమైనటువంటి రూపాంతరము చెందేటటువంటి ప్రక్రియ.